హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ వీడియో చేశాం కదండి, ఇది పార్ట్ 2. దాని గురించి మా అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు నేను సెకండ్ పార్ట్ కింద నా ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ వీడియో అయితే పెట్టబోతున్నాను. దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే ఆర్డినో యూనో అండి. నేనైతే అసెంబ్లీ టైప్ తీసుకున్నాను, మీరు నార్మల్ టైప్ అయినా తీసుకోవచ్చు ఆర్డినో యూనో. నెక్స్ట్ అయితే అల్ట్రాసోనిక్ సెన్సార్, MQ3 సెన్సార్, సర్వో మోటార్, ఇదిగోండి గ్రీన్ LED, రెడ్ LED, బ్లూ LED, బజర్, స్విచ్. ఇప్పుడు ఫస్ట్ బేస్ నుంచి మనం సర్క్యూట్ వరకు మొత్తం ఎలా చేశానో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ బేస్ అయితే నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కార్డ్బోర్డ్ మీద ఇలా గ్రీన్ షీట్ అయితే అంటించేసాను. అంటే గ్రీనే ఎందుకు అంటించానంటే ఇదిగోండి ఇలా గ్రీన్ షీట్ అంటించేసాను. గ్రీనే ఎందుకు అంటించానంటే లుక్ వైజ్ బాగుంది ఒకటి, నెక్స్ట్ కొంచెం గ్రాసీగా న్యాచురల్గా ఉంది, అందుకని తీసుకున్నాను గ్రీన్. నెక్స్ట్ దానిపైన ఇదిగోండి ఇలా వుడెన్ పీసెస్ అయితే అంటించేసాను నేను. ఇలా వుడెన్ పీసెస్, దానికి బ్లాక్ కలర్ పెయింట్ వేసుకున్నాను నేను. ముందు ఒకటి వెనకాల ఒకటి అంటించానండి నేను. 2 పీసెస్ అయితే అంటించాను. దానిపైన 3 mm ప్లేవుడ్ అయితే తీసుకున్నాను. ప్లేవుడ్ దానిపైన బ్లాక్ కలర్ పేపర్స్ వేసి మెజర్మెంట్ తీసుకొని ఇదైతే అంటించుకున్నానండి. రోడ్డుకి వైట్ లైన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ దానిపైన డివైడర్స్ అండి. డివైడర్స్ ఇదిగోండి డివైడర్స్ మొత్తం. ఈ డివైడర్స్కి ఏంటంటే చెక్క లాంటి స్టిక్స్ లాంటివి పెట్టుకొని ఆ స్టిక్స్కి ఒక 2 ఎల్లో పేపర్స్ తీసుకొని 2 సెంటీమీటర్స్ కింద బ్లాక్ పేపర్ కట్ చేసుకొని ఎల్లో పేపర్ మీద 2 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకొని బ్లాక్ ఎల్లో అలా పెట్టుకున్నానండి. మనకి డివైడర్స్ అదే కలర్లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు సర్క్యూట్ అండి. సర్క్యూట్ కింద కాంపోనెంట్స్ చెప్పాను కదా, అదొకటి. మనకి బ్రెడ్ బోర్డ్ కూడా కావాలండి. ఇదిగోండి బ్రెడ్ బోర్డు. ఇది ఎందుకంటే GND రైల్స్ కాను 5V రైల్స్ కావాలండి. మీకు అన్ని కాంపోనెంట్స్కి పవర్ సప్లై అవ్వాలంటే GND రైల్స్ 5V రైల్స్ వాడాల్సిందే అండి, లేకపోతే అయ్యే పని కాదు. మనం ఫస్ట్ ఆర్డినో యూనో యొక్క GND నుంచి బ్రెడ్ బోర్డ్కి ఇటు సైడ్ GND పెట్టేసుకుందాం. ఈ సైడ్ రైల్ ఉంది కదండి, ఈ సైడ్ ఈ పార్ట్ దీన్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆర్డినో యూనో 5V నుంచి అటు సైడ్ రైల్ ఉంది కదండి, ఇదిగోండి చిన్న పార్ట్ అటు సైడ్ రైలు ఉంది కదండి, ఆ రైల్కి అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ అండి. అల్ట్రాసోనిక్ యొక్క GND నుంచి ఆర్డినో యూనో రైలు బ్రెడ్ బోర్డ్ రైల్ GND కనెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ యొక్క VCC మన 5Vకి అయితే కనెక్ట్ చేసేసుకున్నాం. తర్వాత అల్ట్రాసోనిక్ సెన్సార్ ట్రిగ్ పిన్ ఏమో మనం ఆర్డినో యూనో డిజిటల్ పిన్ 9కి అయితే కనెక్ట్ చేసుకున్నామండి. డిజిటల్ పిన్ 9 అండి, ఇదిగోండి. నెక్స్ట్ ఆర్డినో యూనో ఎకో పిన్ ఏమో మనం D10కి అయితే కనెక్ట్ చేసేసుకున్నామండి. D అంటే డిజిటల్ అండి, ఆర్డినో యూనో డిజిటల్ 9 పిన్కి కనెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం MQ3 సెన్సార్కి ఏమో GND నుంచి ఇక్కడ GND రైలుకి కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ VCC నుంచి 5V రైలుకి కనెక్ట్ చేసుకున్నామండి. దాంట్లో ఇంకో 2 పిన్స్ ఉంటాయండి, A అవుట్ అను D అవుట్ అని ఉంటాయి. మనం MQ3 సెన్సార్ని ఆల్కహాల్కి వాడాం కాబట్టి A అవుట్ అంటే A0 అని ఉంటుంది. ఇక్కడ A0 నుంచి ఇక్కడ ఎనలాగ్ పిన్ ఆర్డినో యూనో ఎనలాగ్ పిన్ని కనెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ సర్వో మోటార్ అండి. సర్వో మోటార్ వైర్స్లో మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి బ్రౌన్ ఫస్ట్ది, అది GND, మనం GND రైలుకి కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమో రెడ్ అండి. రెడ్ ఏమో VCC, దాన్ని 5Vకి అయితే కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమో సర్వో మోటార్కి ఇంకో కలర్ ఉంటుందండి, అదే ఆరెంజ్ అండి. దాన్నేమో
D6కి అయితే కనెక్ట్ చేసేసుకున్నామండి మనం. మీకు అంతగా అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తానండి. ఆ కోడ్ని ChatGPTలో అడిగితే మీకు కనెక్షన్స్ ఇస్తుందండి. నెక్స్ట్ గ్రీన్ ఎల్ఈడి ఏమో షార్ట్ లెగ్నేమో GNDకి కనెక్ట్ చేసుకున్నానండి. లాంగ్ లెగ్నేమో D3కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ రెడ్ ఎల్ఈడీనేమో షార్ట్ లెగ్ ఏమో GNDకి కనెక్ట్ చేసుకొని లాంగ్ లెగ్ D4కి కనెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను పోలీస్ అలర్ట్ కింద బ్లూ ఎల్ఈడి అని బజర్ పెట్టాను అన్నాను కదండి. ఆ రెండింటికి నేను ఒకే వైర్ లాగా పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ షోల్డరింగ్ చేసేసుకొని షార్ట్ లెగ్ ఏమో GNDకి, లాంగ్ లెగ్ ఏమో D5కి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి స్విచ్ అండి. స్విచ్ అంటే వేరే ఏం కాదు, జస్ట్ సర్వో మోటార్ ఆన్ అవ్వడానికి ఆఫ్ అవ్వడానికి అంతే, అంతకు మించి ఏం లేదు. స్విచ్ ఒక సైడ్ ఏమో GND కను, ఇంకో సైడ్ ఏమో D7కి అయితే కనెక్ట్ చేసుకున్నానండి నేను. అదండి కనెక్షన్స్. మొన్న ఎలా వర్క్ అవుతుందో అయితే చూసారు మీరు. నెక్స్ట్ ఇలా ఇండికేటర్ కింద కూడా ఒక స్టిక్ తీసుకున్నానండి నేను, దానికి కూడా పెయింట్ వేసి. నేను డివైడర్కి వాడిన స్టిక్కే కొంచెం తీసుకొని ఒక 9 సెంటీమీటర్స్ అలా తీసుకొని పెట్టుకున్నానండి. ఇలా మీకు ఈ టాయ్స్ కూడా బయట ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి. ఈ టాయ్స్ కూడా. ఈ పోలీస్ స్టేషన్ ఏమో నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన పోలీస్ స్టేషన్ ప్రింట్అవుట్స్ తీసి పెట్టేశానండి. ఇవన్నీ ఈ ట్రీస్ కానీ ఈ ఫెన్సింగ్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి. ఈ డోర్ మాత్రం నాకు తెలిసి దొరకదు, నేను ట్రై చేసినంత మట్టుకి దొరకలేదు. ఇది నేను తయారు చేసుకున్నాను డోరు. కార్స్ కానీ ఇవన్నీ బయట దొరుకుతాయండి. మొన్న దీని ఫుల్ హౌ ఇట్ వర్క్ అనే వీడియోని మీరు చూశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ఓకే అండి, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంతా చూశారు కదా. మీ వాల్యుబుల్ ఐడియాస్ కానీ ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.